హలో గాయ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ దివ్య అశ్విన్. ఈరోజు మనం చికెన్ పిక్కల్ ఎలా చేసుకుందామో చూద్దాము. ముందుగా దానికి కావాల్సిన ఐటమ్స్ ధనియా జీరా, గరం మసాలా చేసుకుంటున్నాము. ధనియా జీరా, అలాగే రాయి, దాల్చిని, లవంగ్, మేతి కొంచెం, రాయి కొంచెం మొత్తం ఫ్రై చేసి పౌడర్ చేసి పెట్టుకోవాలి. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా చేసుకుందాం. చికెన్ని నేను ముందుగానే 2 hours సాల్ట్ వాటర్లో వాష్ చేసి పక్కన పెట్టుకున్నాను 2 గంటలు. తర్వాత ఆ వాటర్ మొత్తం తీసేసి మళ్ళీ వేడి నీళ్ళలో సాల్ట్ వేసి ఉడికించుకోవాలి. చికెన్ని బాగా కుక్ అయిపోవాలి. చికెన్ స్మెల్ లేకుండా ఉంటుంది ఇలా అయితే. ఇప్పుడు మొత్తం ఇలా తీసేసుకుందాం. జాలీలో ఉడికిందిగా మొత్తం చికెన్ని ఒక జాలి దాంట్లో తీసేసుకుంటే వాటర్ మొత్తం పోతుంది. అదే ఆవిరికి చికెన్ కూడా డ్రై అయిపోతుంది, వాటర్ లేకుండా ఉంటాయి. ఇలా అయితే ఇంట్లో ఈజీగా చేసుకోవచ్చు మనము. ఎక్కువ ప్రాసెస్ కూడా కాదు. 3 months వరకు నిల్వ ఉంటుంది ఇలా అయితే చికెన్. ఇప్పుడు కడాయి పెట్టి నేను 1.5 kg చికెన్ తీసుకున్నాను. దానికి 1/2 kg ఆయిల్ అయితే సరిపోతుంది. ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ హీట్ అవ్వాలి. బాగా ఆయిల్ హీట్ అయ్యాక అప్పుడే చికెన్ని డీప్ ఫ్రై చేసుకోవాలి. చికెన్ హీట్ అయింది కదా, ఇప్పుడు ఆయిల్ హీట్ అయింది కదా, ఇప్పుడు చికెన్ వేసుకుందాం. మొత్తం చికెన్ని బాగా ఫ్రై చేసుకోవాలి. స్మెల్ లేకుండా ఉంటే ఎక్కువ రోజు నిల్వ ఉంటుంది బాగా చికెన్ ఫ్రై అయితే. అలాగే ఇందులో కొంచెం పసుపు కూడా వేసుకుందాం. బాగా కలిపేసుకుందాం. చూడండి, పసుపు వేసాక కలర్ చేంజ్ అయింది కదా. అలాగే వెల్లుల్లిపాయలు కూడా ఒక గుప్పెడన్ని వెల్లుల్లిపాయ వేసుకుందాం. ఇవి ఒక 2-3 minutes ఫ్రై అయిపోవాలి. ఫ్రై అయ్యాక అల్లం వెల్లుల్లి పేస్ట్ 1.5 kg చికెన్కి 70 grams అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే సరిపోతుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎంత ఉంటే అంతే టేస్టీగా ఉంటుంది చికెన్ పిక్కల్. 3 months వరకు పాడవకుండా ఉంటుంది. మార్కెట్లో అయితే వేలల్లో ఇప్పుడైతే చికెన్ చాలా వేలల్లో తీసుకుంటున్నారంట. మనం 500 పెట్టి ఇలా ఇంట్లో ఈజీగా చేసుకోవచ్చు. వేడి అన్నంలోకి చికెన్ పిక్కల్ చాలా టేస్టీగా ఉంటుంది ఇలా ఇంట్లో చేసుకుంటే. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాక అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. చికెన్లో బాగా ఫ్రై అయిపోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్. నేను బోన్లెస్ చికెన్ తీసుకోలేదు, అందుకని ఎక్కువసేపు ఫ్రై చేస్తున్నాను. అదే బోన్లెస్ చికెన్ అయితే ఎంతసేపు పట్టదు. బోన్స్ ఉన్నాయి కాబట్టి బాగా ఫ్రై అవ్వాలి, లేదంటే స్మెల్ వస్తుంది చికెన్. సాల్ట్ కూడా వేసేసుకోవాలి, తగినంత సాల్ట్, కొంచెం ఎక్కువే వేసుకోవాలి. అలాగే కావాల్సినంత పసుపు కూడా వేసుకుందాం. మొత్తం ఒకసారి చక్కగా కలిపేసుకుందాం. చాలా టేస్టీగా ఉంటుంది, మీరు కూడా ఇలా ట్రై చేయండి. అలాగే మనం ముందుగా చేసుకున్న మసాలా పౌడర్ ఉంది కదా, గరం మసాలా, అది ఇప్పుడు వేసుకుందాం. మళ్ళీ ఒకసారి చక్కగా కలిపేసుకుందాం. బాగా ఫ్రై అయిపోవాలి చికెన్. కారం మాత్రం మనం స్టవ్ ఆఫ్ చేసుకున్నప్పుడు వేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసి వేసుకోవాలి, లేదంటే మాడిపోతుంది.
లాస్ట్లో వేసుకోవాలి కారం. ఇప్పుడు కారం వేసుకుందాం. స్టవ్ ఆఫ్ చేసేసాను. కొంచెం కారం కూడా ఎక్కువే పడుతుంది. చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. మీరు కూడా మీ ఇంట్లో ఇలా ట్రై చేయండి. మొత్తం చక్కగా కారం వేసాక కలిపేసుకోవాలి చికెన్ మొత్తం. నాకైతే చికెన్ అంటే చాలా ఇష్టం, అందుకని నేను ఎక్కువ చికెనే వండుతుంటా ఇంట్లో. ఇలా పిక్కలు చేసి పెట్టుకుంటే నచ్చినప్పుడు తినొచ్చు. బాగా కలిపేసుకోవాలి కారం వేసాక. చూసారా ఎంత కలర్ఫుల్గా, చాలా టేస్టీగా ఉంటుంది. వేడి వేడి అన్నంలోకి అయితే ఇంకా టేస్టీగా ఉంటుంది. ఎంత ఈజీగా చేసుకోవచ్చు ఇంట్లో, చాలా ఈజీగా ఇలా ఇంట్లో చేసుకోవచ్చు. మొత్తం మిక్స్ అయిపోవాలి కదా కారం వేసాక. లాస్ట్లో కొద్దిగా కాసేపు ఎక్కువసేపే కలుపుకోవాలి మొత్తం పిక్కల్ని. మొత్తం కూల్ అయిపోవాలి, చల్లగా అయిపోవాలి పిక్కలు మొత్తం. అప్పుడు ఆయిల్ పీల్చుకుంటుంది. 2 days పక్కన పెట్టుకోవాలి. అలాగే లాస్ట్లో 2 నిమ్మకాయలు ఉంటే పెద్ద సైజు నిమ్మకాయలని నిమ్మరసం వేసేసుకోవాలి. నేను వేసేసుకున్నాను. చల్లగయ్యాక వేసుకోవాలి. మొత్తం కూల్ అయిపోయాక పిక్కలు మొత్తం వేసేసుకోవాలి. 2 days తర్వాత తింటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇలాగే 2 days పక్కన పెట్టేయాలి. చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీరు కూడా మీ ఇంట్లో ఇలా పక్కా ట్రై చేయండి. నాకు చెప్పండి ఎలా ఉందో. చాలా బాగుంటుంది.